ఓం నమో వెంకటేశాయ. ఆత్మద్యోత గుణైశ్చన్నా ఆత్మమాయా గుణైర్భిన్నా గోవింద గోవింద. ఉలూఖలాకర్షణతః కథంతరూ నిపాతితౌ బాలతనూభృతాత్మయా మనస్సమాకర్షణతో భవంతరుం నిపాతయేశ్చేదథ మంగళం మమ అని అఖిలానత నఖలూకృత నిఖిలాపన్ ముఖభావనుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్షప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరనుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు వాళ్ళిద్దరికీ నలకోబరుడికి మణిగ్రీవుడికి ఇద్దరికీ శాపాలు పెట్టారు. ఆ శాపం ప్రకారం వాళ్ళిద్దరేమో పెద్ద తెల్ల మద్ది చెట్లే ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరినీ శాప విముక్తుల్ని చేయటానికి శ్రీకృష్ణ పరమాత్మ సమాయత్తమయ్యాడు. ఇది ఈ పరిస్థితి కోసమే తల్లితో రోలుకు కూడా కట్టించుకున్నాడు. రోటికి కూడా కట్టించుకుని ఆ రోల్ని లాక్కుంటూ వచ్చాడు. లాక్కుంటూ ఆ తెల్ల మద్ది చెట్ల మధ్య నుంచి ఈయన వచ్చాడు. రోల్ మాత్రం తిరగబడిపోయింది, అది రావట్లేదు. దాన్ని లాగుతున్నాడు. ఇది ఎందుకు లాగుతున్నాడు అంటే, నా భక్తుడు నాకు చాలా ఇష్టమైనటువంటి నారద మహర్షి ఆయన చెప్తే ఆ మాటని సత్యం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది అని అనుకున్నాడు కాబట్టి లాగుతున్నాడు. లాగుతుంటే బాలేన నిష్కర్షయతాన్వగులూఖలం తద్దామోదరేణ తరసోత్కలితాంఘ్రిబంధౌ నిష్పేతతో పరమ విక్రమితాతి వేపస్కంధ ప్రవాళ విటపౌ కృతచండ శబ్దౌ. బాలేన చిన్నపిల్లవాడైనా నిష్కర్షయత దాన్ని రోలు తిరగబడిపోయి సరిగ్గా రావట్లేదని చెప్పి లాగుతున్నాడు. లాగుతుంటే అన్వక్ తన వైపుకి లాగుతూ ఉంటే, ఉలూఖలం ఆ రోల్ని లాగుతూ ఉంటే, తత్ దామోదరేణ ఆ రోటికి తనకి మధ్యలో ఒక తాడు ఉండి ఆ తాడు తన పొట్ట చుట్టూ చుట్టుకోవటం వలన దామ ఉదరః, దామ అంటే తాడు, దామ ఉదరే యస్య సహ అనే వ్యుత్పత్తితో తాడు పొట్టకు చుట్టుకున్నవాడు అనే పేరు తనకు వస్తే, ఆ దామోదరుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు దాన్ని లాగుతూ ఉంటే మొత్తం మీద ఆ దెబ్బకి, ఆ రాపిడికి, ఆ ఒత్తిడికి తరసా ఉత్కలితాంఘ్రిబంధౌ ఆ రెండు పెద్ద మద్ది చెట్లు, పెద్ద మద్ది చెట్లు, మద్ది చెట్టు అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, అలాంటి చెట్లు కూడా వేళ్లతో సహా ఇలా పెకలించబడి ఊడిపోయి బయటికి ఇలా పడిపోయినాయి. తరసా ఉత్కలిత అంఘ్రిబంధౌ ఎవరో లోపల నుంచి చేతులేవో లేదా బుల్డోజర్ లాంటివి పెట్టి వేళ్ళు ఇలా పెకలించి వేసినట్లుగా రెండు వైపులకి పడిపోయినాయి. నిష్పేతతు ధవీర్మని శబ్దం చేస్తూ పడిపోయినాయి. పరమ విక్రమితాతివేప స్కంధ ప్రవాళ విటపౌ ఎలా పడ్డాయి అంటే, ఎవరో వాళ్ళ బల పరాక్రమాలన్నిటినీ వాటి మీద చూపించినట్లుగా ఇలా వణికిపోయి ఊగిపోయి, ఆ ఊగుడికి పరమ విక్రమిత, ఆ పరమ పరాక్రమం తాలూకు ఊగుడికి స్కంధ ప్రవాళ విటపౌ
వాటి యొక్క కాండాలు, చిన్న చిన్న కొమ్మలు, ఆ కొమ్మలకు ఉండేటువంటి ఆకులు అన్నీ కూడా ఊగిపోతూ శబ్దం చేస్తూ ఉండగా, కృతచండ శబ్దం చేస్తూ ఉండగా ఈ పెకలించిన వేళ్ల శబ్దం కూడా మహాశబ్దంగా బయటికి రాగా ఢపీమని కింద పడిపోయినాయి. బాలేన నిష్కర్షయతాన్వగులూఖలం తత్ దామోదరేణ తరసోత్కలితాంఘ్రిబంధౌ నిష్పేతతు పరమ విక్రమితాతివేప స్కంధ ప్రవాళ విటపౌ కృతచండ శబ్దౌ. ఈ చెట్టు పడిపోయింది. ఇంకా జనాలకి శబ్దం వినిపించి ఆ శబ్దాన్ని అనుసరించి వాళ్ళు వచ్చే లోపల తత్ర శ్రియా పరమయా కకుభస్ఫురంతౌ సిద్ధావుపేత్య కుజయోరివ జాతవేదాః కృష్ణం ప్రణమ్య శిరసాఖిలలోకనాథం బద్ధాంజలి విరజసా విదమూచతు స్మ. తత్ర ఆ రెండు చెట్లలోంచి శ్రియా పరమయా కకుభః స్ఫురంతౌ తమ కాంతితో, తమ అందంతో, తమ యొక్క సౌందర్యంతో లేదా తమ యొక్క కాంతితో దిక్కులన్నిటినీ ప్రకాశింపజేస్తూ సిద్ధౌ వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనిపించేటువంటి ఇద్దరు బయటకు వచ్చారు. ఉపేత్య వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే ఎలా ఉందంటే కుజయోరివ జాతవేదాః. ఆ రెండు చెట్లు ఒకదానికొకటి రాసుకుని రెండు రకాల అగ్గుల్ని పుట్టించినట్లుగా ఉంది. రెండు రకాల అగ్గులు బయటకు వచ్చినట్లుగా ఉన్నాయి. అగ్నుల్లాగా ధగధగా మెరిసిపోతున్నారు ఇద్దరు. వాళ్ళు వచ్చినట్లుగానే కృష్ణం ప్రణమ్య శిరస, శ్రీకృష్ణుణ్ణి తల వంచి దండం పెట్టుకున్నారు. తల వంచి ఆయనకి నమస్కారం చేసుకున్నారు. నువ్వు అఖిల లోకనాథుడివయ్యా అని ముందన్నారు. అఖిల లోకనాథం కృష్ణం ప్రణమ్య బద్ధాంజలి, రెండు చేతులు జోడించి విరజసౌ తమ యొక్క గర్వమంతా అణిగిపోగా, గర్వమంతా ఏమీ లేకుండా సున్నా అయిపోగా ఇదమూచతు స్మ, పైన చెప్పబోయేటువంటి మాటల్ని పలికారు. తత్ర శ్రియా పరమయా కకుభస్ఫురంతౌ సిద్ధా ఉపేత్య కుజయోరివ జాతవేదాః కృష్ణం ప్రణమ్య శిరసాఖిల లోకనాథం బద్ధాంజలి విరజసా విదమూచతు స్మ. ఏమనన్నారు? కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వమాద్యః పురుషః పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపంతే బ్రాహ్మణా విదుః అని మొదలుపెట్టన్నారు. స్వామి స్వామి నువ్వు పరమాత్మవి అని మేము కనిపెట్టాము. కృష్ణ కృష్ణ అని ఆదరంతో రెండుసార్లు కృష్ణ కృష్ణ అని పలికారు. మహాయోగిన్, అచింత్యమైన ప్రభావం కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ, త్వం ఆద్య పురుషః పరః, నువ్వు చిన్నపిల్లవాడివి, ఈరోజు పుట్టినవాడివి, ఇప్పుడే అడుగులు నేర్చిన వాడివి కావు. ఆద్య పురుష, ఈ లోకాలన్నిటికీ ఆది అయినటువంటి పురుషుడివి. అందులోనూ పరమపురుష, నువ్వే పరమపురుషుడివి, అందరికంటే గొప్పవాడివి, అన్ని శరీరాల్లో ఉండేవాడివి, అన్నిటికీ కారణమైన వాడివి. వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం, కనిపించే ఈ మాత్రం రూపమే నీ రూపం కాదు. వ్యక్తం కనిపించేది, అవ్యక్తం కనిపించనిది అయినటువంటి సంసారం మొత్తం కూడా ఇదం విశ్వం రూపంతే, నీకు రూపము అని బ్రాహ్మణ బ్రహ్మవేత్తలు విదుహు తెలుసుకుని మాకు చెప్తున్నారు. మాకు చెప్పారు బ్రహ్మవేత్తలు, మహానుభావులు చాలామంది మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు మాకు చెప్పారు, కనిపించే ఏ రూపము నీ యొక్క సమగ్రమైన రూపం కాదు, కనిపించని విశ్వం కూడా నీ యొక్క సమగ్రమైన రూపం కాదు, దాన్ని మించిన, దానికి కూడా కారణమైనటువంటి అసలు సిసలు స్వరూపం నీది అని మాకు బ్రహ్మవేత్తలు చెప్పారయ్యా. కాబట్టి నువ్వు ఇప్పుడేదో పుట్టావని, చిన్నపిల్లవాడివని, మా శాపాన్ని నువ్వు విముక్తి చేస్తున్నావని ఇలాంటివేం లేవు, నువ్వు పరమాత్మవి అని గుర్తించి మేము నీకు దండం పెట్టుకుంటున్నామయ్యా అని అన్నారు. కృష్ణ కృష్ణ మహాయోగిన్ త్వం ఆద్య పురుషః పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపంతే బ్రాహ్మణా విదుః త్వమేకః సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరః త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరః అని నువ్వు సర్వాత్మకుడివయ్యా అని చెప్పడం మొదలుపెట్టారు. సర్వకారణుడివి మాత్రమే కాదు, సర్వాత్మకుడివి నువ్వు. ఎలాగా? త్వమేకః, నువ్వు ఒక్కడివే ఉన్నావు. నువ్వు ఒక్కడివే సర్వభూతానాం, ప్రాణులన్నిటికీ కూడా, దేహానికి, అసు ప్రాణాలకి, ఆత్మ మనస్సుకి, ఇంద్రియాలకి ఈశ్వర అధిష్టాతవై నియంతవై ఉన్నావయ్యా. ప్రాణులన్నిటికీ నియంతమై ఉండాలి అంటే ప్రాణుల యొక్క స్వరూపంలోనూ ఉండి తీరాలి కదా. కాబట్టి సర్వాత్మకుడివి నువ్వు అవనే అయ్యావు. దేహ అసు ఆత్మ ఇంద్రియేశ్వర, ప్రాణులకు ఉన్నటువంటి వీటన్నిటినీ నువ్వు నియమిస్తావు అంటే నువ్వు అంతర్యామివి మాత్రమే కాదు, వీటన్నిటిలోనూ ఉన్నవాడివి కూడా నువ్వే, సర్వాత్మకుడివి నువ్వే అని తేలుతోందయ్యా.
వీటితో సంబంధం లేని కాలశక్తి ఉంది, ఒకటి ఉంది అని అనుకుంటే త్వమేవ కాలో భగవాన్, నువ్వే కాలస్వరూపానివి. కాలస్వరూపం అనేది నీ యొక్క శక్తులలో, అనంత శక్తులలో ఒక శక్తి అయ్యా. కాబట్టి ఆ శక్తికి నీకు కూడా తేడా లేదు పెద్దగాను. కాబట్టి కాలస్వరూపానివి కూడా నువ్వే. త్వమేవ కాలో భగవాన్. అసలు కాలం అనేది నీ శక్తి ముందు ఏ పాటికి వస్తుందో చెప్పు. త్వం భగవాన్, సమర్థుడైనటువంటి నువ్వు విష్ణు వ్యాపకుడిగా ఉంటున్నావు. అదే సమయంలో అవ్యయ, ఏ రకంగానూ వ్యయం లేకుండా ఉంటున్నావు. ఈశ్వర, నియామకుడిపై ఉంటున్నావు. కాలం వ్యయంతో ఉన్నట్లుగానే కదా మనకు కనిపిస్తోంది. కాలం కరిగిపోతోంది అని అనుకుంటాం కదా. కాబట్టి వ్యయంతో ఉన్నటువంటి కాలానికి అవ్యయుడివైనటువంటి నీవు ఈశ్వరుడిపై ఉన్నావు. కాబట్టి కాలం కంటే నీ శక్తే పెద్దది. కాలం అనేది ఎప్పుడు ఎవరో ఒకళ్ళు నియమనం చేస్తేనే నడుస్తుంది అనే పద్ధతిలో ఉంటుంది. అలాంటి కాలానికి కూడా ఈశ్వర, నువ్వు నియంతపై ఉన్నావు అంటే కాలం అనేది నీ కింద చాలా చిన్నది అని తోస్తోంది. కాలాన్నే గనక గట్టిగా పట్టుకోవాలి అంటే, కాలాన్నే నియమనం చేయాలి అంటే కాలం కంటే వ్యాపకంగా ఒకడు ఉండాలి కదా. కాబట్టి అలాంటి వ్యాపక స్వరూపం విష్ణువు నీ యొక్క స్వరూపం అని కూడా చక్కగా తెలుస్తోంది. కాబట్టి కాలం అనేది నీకంటే తక్కువది, కాలం అనేది నీకంటే పరిచ్ఛిన్నమైనది అని తెలుస్తోంది అని వీళ్ళిద్దరు అన్నారు. త్వమేక సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వర త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వర అనే ఈ శ్లోకంలో. ఇది కాక మహత్తత్వం అని, ప్రకృతి అని ఇలాంటి తత్వాలు ఉన్నాయి కదా. అంటే త్వమ్మహాన్ ప్రకృతి సూక్ష్మ రజస్సత్వ తమోమయి త్వమేవ పురుషోధ్యక్ష సర్వక్షేత్ర వికారవిత్ అని కూడా అన్నారు. ఏమున్నాయి? మహత్తత్వం ఉంది. ఆ మహత్తత్వం త్వమేవ, నువ్వే. ఆ మహత్తత్వానికి కూడా కారణమైనటువంటి ప్రకృతి, ఆ ప్రకృతి కూడా నువ్వే. ఆ ప్రకృతి మహాసూక్ష్మం, ఆ సూక్ష్మమైన ప్రకృతి కూడా నువ్వే. ప్రకృతిలో 3 గుణాలున్నాయి, రజస్సత్వ తమోమయి ప్రకృతి. ఆ ప్రకృతికి కూడా నీకంటే భేదం ఉంది అని చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే ఆ ప్రకృతి అనేది నీకు శక్తి. శక్తికి, శక్తి ఉన్నవాడికి శక్తిమతోహో భేదాన్ని చెప్పలేము అని శాస్త్రజ్ఞులందరూ అంటారు. కాబట్టి నీకు ఆ ప్రకృతికి భేదం లేదు అనే చెప్పాలి. పోనీ మిగిలింది జీవుడు అనుకుంటే త్వమేవ పురుష, ఆ జీవుడు అనేవాడు నీ యొక్క అంశమే. ఆ జీవుడికి నీకు ఉండేటువంటి తేడా కూడా చాలా స్వల్పం. త్వం అధ్యక్ష సర్వక్షేత్ర వికారవిత్. జీవుడు అనేవాడు ఒక్కొక్క క్షేత్రానికి అధ్యక్షుడు, ఒక్కొక్క క్షేత్రానికి, ఒక్కొక్క శరీరానికి సాక్షిగా ఉంటాడు. ఒక్కొక్క క్షేత్రంలో జరిగేటువంటి వికారాలను చూస్తూ ఉంటాడు. కానీ నువ్వు అన్ని శరీరాలకి అధ్యక్షుడివి. అన్ని క్షేత్రాల్లో, అన్ని శరీరాలలో, అన్ని మనస్సులలో జరిగేటువంటి వికారాలన్నిటికీ సాక్షిగా ఉంటూ ఉంటావు. ఇదే నీకు నీ యొక్క అంశమైనటువంటి జీవుడికి తేడా. కాబట్టి జీవుడు కూడా నీకంటే భిన్నమైన వాడు కాడు. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క శరీరాన్ని చూస్తే నీవు జీవులందరి శరీరాలని అన్నిటినీ కూడా చూస్తూ ఉంటావు, అన్నిటికీ సాక్షిగా పనిచేస్తావు. అందువల్లనే జీవసాక్షి, ఈశ్వర సాక్షి అని 2 రకాల సాక్షులు ఉంటారని. జీవసాక్షి అంటే ఒక్కొక్క శరీరానికి మాత్రమే ప్రత్యేకించిన సాక్షి అని, ఈ సాక్షి స్వరూపాల్లో అనుస్యూతంగా పనిచేసేది ఈశ్వర సాక్షి అని కొంతమంది వేత్తలు అంటారు. త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మ రజస్సత్వ తమోమయీ త్వమేవ పురుషోధ్యక్ష సర్వక్షేత్ర వికారవిత్. కానీ ఇంత సర్వాత్మకుడివిగా నువ్వు ఉన్నా సరే, ఎవరెవరు ఏ ఏ వస్తువులను చూసినా సరే నిన్ను చూసినట్లే అవుతుంది అనే పరిస్థితి ఉన్నా సరే వాళ్ళందరికీ ఆయా సందర్భాల్లో నువ్వు కానరావు. ఎందుకు కానరావు? గృహ్యమాణైస్త్వమగ్రాహ్య వికారై ప్రాకృతైర్గుణై కోన్ విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసంవృత. గృహ్యమాణై వికారై, గృహ్యమాణం వికారాలన్నీ, మార్పులన్నీ కనిపిస్తూనే ఉంటాయి, తెలుస్తూనే ఉంటాయి. ప్రాకృతైర్గుణై, ప్రకృతితో వచ్చినటువంటి లేదా ప్రకృతిలో భాగంగా ఉండేటువంటి గుణాల తాలూకు మార్పులన్నీ కూడా ప్రాకృతైర్గుణైర్వికారై గృహ్యమాణై తెలుస్తూనే ఉంటాయి. కానీ త్వమగ్రాహ్య, వాటన్నిటిలోనూ అనుస్యూతంగా ఉండే, వాటన్నిటినీ తెలియజేసే, వాటన్నిటికీ ఉనికిని ప్రసాదించేటువంటి నువ్వు మాత్రం కనిపించవు. కోన్ విహారహతి విజ్ఞాతుం. ఈ వికారాల మీదే దృష్టి ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ వికారాలలో అనుస్యూతంగా ఉండేటువంటి తత్వాన్ని ఎలా గుర్తుపట్టగలరు?
వికారాలకే ప్రకాశాన్ని ఉనికిని ప్రసాదించేటువంటి నీ తత్వాన్ని ఎవరు గుర్తుపట్టగలరు? కోన్ విహారహతి విజ్ఞాతం ప్రాక్ సిద్ధం. ఈ వికారాల కంటే ముందుండి వికారాలకే కారణంగా ఉండేటువంటి నీ తత్వాన్ని ఎవరు కనిపెట్టగలరు? ఎందుకంటే గుణ సంవృత, వాళ్ళందరూ ఆ గుణాలకే బందీ అయిపోయి ఉన్నారు కదా. గుణాలకి బందీ అయిపోయి గుణాలనే చూడడానికి అలవాటు పడిపోయి గుణాలతో మాత్రమే భోగాలను అనుభవించడానికి అలవాటు పడిపోయినటువంటి జీవులందరూ కూడా నిన్ను చూడలేకపోతున్నారయ్యా. చూడలేకపోవటానికి వాళ్ళకున్నటువంటి గుణం అనేటువంటి మూత ప్రతిబంధకంగా పనిచేస్తోంది తప్ప నువ్వు లేకపోవటమో, నువ్వు సర్వాత్మకుడివి కాకపోవటమో ఇలాంటివి ఏమీ లేవయ్యా అని చెప్పారు. గృహ్యమాణైస్త్వమగ్రాహ్య వికారైః ప్రాకృతైర్గుణైః కోన్ విహార్హతి విజ్ఞాతుం ప్రాక్ సిద్ధం గుణ సంవృత. తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ఆత్మద్యోత గుణైశ్చన్న మహిమ్నే బ్రహ్మణే నమః అని అన్నారు. నువ్వు దుర్జ్ఞేయుడివి, తొందరపడి నిన్ను తెలుసుకోలేరు, ఎవరు తొందరగా తెలుసుకోలేరు. చాలా సాధన చేయాలి, చాలా శ్రద్ధ ఉండాలి, చాలా భక్తి ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి. అలాంటి వాళ్ళే నిన్ను తెలుసుకోగలరు. అలాంటి తస్మై తుభ్యం నీకు భగవతే వాసుదేవాయ సకల ప్రాణులకి ఆశ్రయమైన, సకల ప్రాణులకి ప్రకాశాన్నిచ్చే, సకల వస్తువులకి ప్రకాశాన్నిచ్చేటువంటి వాసుదేవాయ వేధసే సర్వజ్ఞుడివైన జ్ఞానస్వరూపుడైనటువంటి నీకు నమస్కారమయ్యా. ఆత్మద్యోత గుణైశ్చన్న మహిమ్నే. ఆశ్చర్యం ఏంటంటే నిన్ను మాయ కప్పేసింది అని చెప్పుకున్నాం కదా. మాయ కప్పేసింది అంటే ఎవరెవరి కళ్ళకి పొరలుగా మాయ కప్పేసింది అని చెప్పుకున్నాం కదా. చూసే వాళ్ళందరి కళ్ళకి పొరల కింద ఈ మాయ కప్పేసి ఉంది, అందువల్ల నీ యొక్క తత్వం కనిపించట్లేదు అని అనుకున్నాం కదా. ఆశ్చర్యం ఏంటంటే ఆ మాయలో 3 గుణాలు ఉన్నాయని అనుకుంటే ఆ 3 గుణాలు ఉన్నాయి అని తెలిసేదే నీ వల్ల. ఆత్మద్యోత గుణైః, నీ వల్ల తెలిసేటువంటి ఆ గుణాల ద్వారా నీకే మూత అనేది ఏర్పడుతోంది, నీకే ఈ దాన్ని ఏమంటారు కప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. గుణైశ్చన్న మహిమ్నే, నీ యొక్క గొప్పదనం కానీ, నీ వ్యాపకత్వం కానీ, నీ ప్రకాశం కానీ ఏది కనిపించడం లేదు. వాస్తవానికి నువ్వు బ్రహ్మణే, పరబ్రహ్మవి, వ్యాపకమైనటువంటివి వాడివి, ఆత్మస్వరూపుడివి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే నీ గుణాలు ఏవి కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు అంటే నీ వల్లే ప్రకాశించేటువంటి మాయ నిన్ను కనిపించనివ్వకుండా అడ్డుకుంటోంది. అటువంటి బ్రహ్మణే, మాయా పరిచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మకి నమస్కారమయ్యా అని నమస్కారం చేశారు. అదేంటి ఆత్మస్వరూపం వలన కనిపించేటువంటి గుణాలు, ఆ గుణాల ద్వారా ఆత్మస్వరూపమే కప్పబడిపోవటం ఏమిటి అంటే జరుగుతుంది, జరక్కేమీ లేదు. మేఘాలున్నాయి, మేఘాలకి సూర్యుడు పైన ఉన్నాడు, మేఘాలు సూర్యుడిని కప్పేస్తాయి. మేఘాలు ఉండగా సూర్యుడు కనిపించడు. కానీ ఆ మేఘాలు ఉన్నాయి అని తెలియజేసేది ఎవరు? మేఘాలు ఉన్నాయి అని మనకు కనిపించేది ఎప్పుడు? సూర్యుడే కదా తెలియజేసేది, కనిపించేట్లు చేసేది. సూర్యుడి వల్లే కదా మేఘాలు ఉన్నాయి అని మనకు తెలుస్తాయి. ఇవే మేఘాలు కనుక అర్ధరాత్రి చిమ్మ చీకట్లో ఉంటే ఉన్నాయో లేవో ఎవరికి కనిపిస్తాయి? అమావాస్య రోజున అర్ధరాత్రి ఉంటే మేఘాలు ఉన్నట్ట లేనట్ట ఎవరికి కనిపించవు కదా. అందువల్ల సూర్యుడి వల్లే తెలిసేటువంటి మేఘాలు సూర్యుడినే కప్పేస్తాయి, కనిపించనివ్వకుండా చేస్తాయి. అలాగే ఆత్మద్యోత్యమైనటువంటి గుణాలన్నీ ఆత్మను కప్పేస్తాయి, ఆత్మను కనిపించకుండా చేస్తాయి అనే మాట కుదురుతుందయ్యా అని కూడా చెప్పారు. తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ఆత్మద్యోత గుణైశ్చన్న మహిమ్నే బ్రహ్మణే నమః అని అన్నారు. ఈయన సరదాగా నేను ఈశ్వరుణ్ణి మీరు ఎలా కనిపెట్టారు? నేను చిన్న శరీరంలో ఉన్నాను కదా, చిన్న శరీరంలో ఉన్న నన్ను ఈశ్వరుణ్ణి నేను కనిపెట్టడానికి మీ దగ్గర ఏం కారణం ఉంది, ఏ సాక్ష్యం ఉంది అని అడిగాడు అనుకుంటే, యస్యావతారా జ్ఞాయంతే శరీరే స్వశరీరిణః తైస్తైరతుల్యాతిశయైః వీర్యైర్దేహిష్వసంగతైః. స్వామి నువ్వే దిగి వచ్చావు అనే విషయం తెలిసిపోతుంది, ఆగదు. యస్య అవతారాః విజ్ఞాయంతే, నీ అవతారాలు తెలిసిపోతాయి అయ్యా. అశరీరిణ, శరీరమే లేనటువంటి నువ్వు ఒక శరీరంలోకి దిగి వచ్చావు లేదా కొన్ని శరీరాల్లోకి దిగి వచ్చావు అంటే తెలిసిపోతుంది. ఎందుకంటే శరీరం ఉన్న వాళ్ళకి, కష్టపడి ఒక శరీరాన్ని కర్మలతో సాధించుకుని తెచ్చిన వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. నువ్వు దిగి వస్తే ఆ పరిమితులు కనిపించవు. తైస్తైరతుల్యాతిశయైః వీర్యైః, అతుల్యాతిశయైః, నువ్వు రకరకాల సామర్థ్యాల్ని అవతారాల్లో చూపిస్తావు కదా.
ఆ సామర్థ్యాలు మిగతా వాళ్ళతో సమానంగా ఉండవు. అతుల్య అతిశయై వీర్యై, చాలా గొప్పగా ఉంటాయి. అలాంటి గొప్పగా ఉండేటువంటి నీ సామర్థ్యాలతో బయటపడిపోతుంది, నువ్వే వచ్చావు అనే సంగతి తెలిసిపోతుంది. కనీసం మాలాంటి వాళ్ళకైనా తెలుస్తూ ఉంటుంది. దేహిష్వసంగతై, మిగతా జీవులకి, కష్టపడి ఒక శరీరాన్ని సాధించుకొచ్చినటువంటి జీవులకి ఇది అసలు కుదరనే కుదరదు, జరగదు. ఇలాంటి సామర్థ్యం మిగతా వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం అనేది పరిమితంగా ఉంటుంది. వాళ్ళు చేసుకున్న కర్మలు, ఆ కర్మల తాలూకు ప్రభావం ఎంత మేరకు ఉంటుందో అంత మేరకే ఉంటుంది. దాన్ని దాటి వాళ్ళ సామర్థ్యం పోదు. నీది మాత్రం అనంతమైన సామర్థ్యంతో ఉంటుంది. చెట్లలా ఉన్నాం కానీ మాకు స్మరణ శక్తి ఉంది కదా, మాకు కూడా కాస్త అనుభవించే శక్తి ఉంది కదా. ఈ అవతారంలో నువ్వు చేసిన మహిమల్లో చాలా వరకు మేము చూశాం కదా. అన్నిటికంటే ముందు నువ్వు ఇంత చిన్న వేషంలో రోటికి తాడు కట్టుకుని ఇలా రావటం ఏమిటి? నువ్వు రోలుని మధ్యలోంచి ఇలా లాగితే 2 పెద్ద మధ్య చెట్లు కింద పడిపోవటం ఏంటి? ఇదంతా జరిగేనా? మిగతా మనుషులు ఎవరైనా చేస్తే ఇది సాధ్యపడేనా? రోలు అడ్డం పడుతుంది. అడ్డం పడితే ఈ రోలు తాడు ఇలా పెనుగులాడుతూ ఉంటే ఏ బలం ఎక్కువైతే అటువైపు తెగిపోతుంది. రోలు బలం గట్టిదైతే రోలు వైపు తాడు తెగుతుంది, మనిషి బలం గట్టిదైతే మనిషి వైపు తాడు తెగిపోతుంది, లేదా మధ్యలోకి తాడు చీలిపోతుందే తప్ప రోలు ఇలా లాక్కొచ్చి మొత్తం చెట్లు కింద పడిపోయేంత సామర్థ్యం ఎవరికీ ఉండదు. ఈ చిన్న సంఘటన చాలదా నువ్వే దిగి వచ్చావు అని కనిపెట్టడానికి? కాబట్టి నువ్వు దిగి వచ్చినప్పుడల్లా పరమాత్మను నేనే దిగి వచ్చాను అని సూచించడానికి కొన్ని విశేషమైన సామర్థ్యాలను చూపిస్తావు కదా. ఆ సామర్థ్యాల వల్లే నిన్ను కనిపెట్టవచ్చు. అలాంటి సామర్థ్యం వల్లే మేము కనిపెట్టామయ్యా అని చెప్పారు. యస్యావతారా జ్ఞాయంతే శరీరే శ్వశరీరిణః తైస్తైరతుల్యాతిశయైర్వీర్యైర్దేహిష్వసంగతై అనే ఈ శ్లోకంలో సభవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ అవతీర్ణోంశ భాగేన సాంప్రతం పతిరాశిషాం. సభవాన్, ఇలాంటి అవతారాలను ఎన్నో స్వీకరించినటువంటి నీవు సర్వలోకస్య భవాయ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి కలగాలి, వాళ్ళకి సంపదలు కలగాలి, వాళ్ళకి లాభం చేకూరాలి, వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఒక్క అడుగైనా పైకి వెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి విభవాయ, వాళ్ళకి చివరి ఫలితమైనటువంటి కైవల్యమే దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ మార్గంలో ఉన్న వాళ్ళనైతే జర లాగేసేయాలి, బరబర లాగేసేయాలి. ఆ మార్గంలోకి రాని వాళ్ళనైతే కొంచెం నిదానంగానైనా సరే ఆ మార్గంలోకి ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశ్యంతో అవతీర్ణ అంశభాగేన, నీ అంశాలన్నిటినీ కలబోసేసి ఇప్పుడు ఈ శ్రీకృష్ణావతారంలోకి నువ్వు దిగావయ్యా. సాంప్రతం, ఇప్పటికి ఇలా దిగావు. ఆశిషాంపతి, ఎవరు ఏది కోరితే దాన్ని తీర్చగలిగినటువంటి మహానుభావుడు అయ్యా నువ్వు. నిన్ను కోరుకోవటమే తరువాయి. చిన్న ఫలితాలను కోరుకుంటే వాటిని ప్రసాదిస్తావు. చిన్న ఫలితాలు మాకొద్దు, కైవల్యాన్ని ప్రసాదించవయ్యా అని కోరుకుంటే కైవల్యాన్ని కూడా ప్రసాదించగలిగిన వాడివి అయ్యా నువ్వు. కాబట్టి మాలాంటి వాళ్ళందరి యొక్క క్షేమం కోసం నువ్వు దిగి వచ్చావయ్యా, మేము కనిపెట్టామయ్యా అని చెప్పారు. సభవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ అవతీర్ణోంశభాగేన సాంప్రతం పతిరాశిషాం. అందువల్ల నమః పరమ కళ్యాణ, నమః పరమ మంగళ, వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః అని నీకు 3 నమస్కారాలయ్యా అని కూడా అన్నారు. నమః పరమ కళ్యాణ, అందరికీ చాలా గొప్ప మంగళాన్ని చేసేటువంటి వాడా, అందరికీ చాలా గొప్ప ఫలితాలను అందించేటువంటి వాడా. నమః పరమ మంగళ, అందరికీ శుభమే చేకూర్చేటువంటి వాడా. అందులోనూ శుభాల్లో కల్లా సర్వశుభాల్లో కల్లా ఉత్తమమైనటువంటి శుభాన్ని చేకూర్చేటువంటి వాడా, ఆ శుభస్వరూపుడా నీకు నమస్కారం అయ్యా. నమః పరమ కళ్యాణ, నమః పరమ మంగళ, వాసుదేవాయ నమః. వాసుదేవ స్వరూపంలో ఉండేటువంటి వసుదేవ పుత్రుడి యొక్క రూపంలో ఉండేటువంటి నీకు నమస్కారం అయ్యా. లేదా ప్రాణులన్నిటికీ ఆశ్రయమయ్యి వస్తువులన్నిటికీ ప్రకాశ స్వరూపమయ్యి ఉన్నటువంటి నీకు నమస్కారమయ్యా. శాంతాయ, ఉపశమస్వరూపుడమైనటువంటి నీకు నమస్కారమయ్యా. యదూనాం పతయే నమః, యాదవులకు పతిగా అవతరించినటువంటి నీకు నమస్కారమయ్యా అని నమస్కారం చేశారు. నమః పరమ కళ్యాణ, నమః పరమ మంగళ, వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః. అనుజానీహి నౌ భూమన్ తవానుచర కింకరౌ దర్శనం నౌ భగవతః ఋషేరాసీదనుగ్రహాత్. మాకు అనుమతి ఇప్పిస్తే మేము బయలుదేరుతామయ్యా. అనుజానీహి నౌ భూమాన్,
ఓ వ్యాపకుడా మాకు అనుమతి ఇవ్వు. తవానుచర కింకరవు, నీ యొక్క అనుచరుడైనటువంటి కుబేరుడికి మేము కింకరులమయ్యా, లేదా నీకే అనుచరులము, నీకే కింకరులమయ్యా. నువ్వు పరమాత్మవైతే ఎవరికి అనుచరులమైనా నీకే అనుచరులమైనట్టు, ఎవరికి కింకరులమైనా సరే నీకే కింకరులమైనట్లు. అందువల్ల నీకు అనుచరుడైన కుబేరుడికి కింకరులము, నీకు అనుచరులము, నీకే కింకరులము. అలాంటి వాళ్ళమయ్యా, మాకు అనుమతిస్తే మేము బయలుదేరతాము. దర్శనం నో భగవతః ఋషేరనుగ్రహాదాసీత్. మా ఇద్దరికి నీ దర్శనం అనేది ఆ దేవర్షి నారద మహర్షి గారి యొక్క అనుగ్రహం వలన కలిగిందయ్యా. ఆయన మమ్మల్ని అనుగ్రహించడం వలన పోతే పోనీ 100 ఏళ్ళు ఈ చెట్లుగా మిగిలిపోయినా పర్వాలేదు, నీ దర్శనం అంటూ కలిగింది. ఇంతకంటే గొప్ప ఫలితం మేము ఎంత సాధన చేసినా, ఎంత తపస్సు చేసినా రాదయ్యా. ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఈ దర్శనం అనేది మాకు సాధ్యపడింది అని కూడా అన్నారు. అనుజానీహి నౌ భూమన్ తమానుచర కింకరౌ దర్శనం నౌ భగవతః ఋషేరాసీద్ అనుగ్రహాత్. ఈయన సరదాగా ఏంటి మళ్ళీ గంగ ఒడ్డుకి వెళ్ళి అక్కడ తామర పూల సరస్సులో దిగి ఇష్టం వచ్చినట్లు మళ్ళీ ఆటలాడతారా ఏంటి, పరిస్థితి అంతేనా, మళ్ళీ రిపీట్ అవుతుందా సీను అని అడిగితే దానికి చాలా గొప్ప సమాధానం చెప్పారు. వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామే దృష్టిః సతాం దర్శనేస్తు భవత్తనూనాం అని. లేదు అలాంటి పిచ్చి పనులు మళ్ళీ చేయము, మేము నానా వాగుడు వాగి చెత్తవాగుడు వాగి ఆ వాగుడు కాస్త నారద మహర్షి చెవిలో పడటం వలన కదా ఈ పరిస్థితికి వచ్చాము, ఈసారి ఆ తప్పు చేయము. వాణీ గుణానుకథనే తవ స్యాత్. మా యొక్క నోరు పిచ్చి మాటలు మాట్లాడకుండా నీ గుణాలను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండటంలోనే నిలబడిపోయేటట్లుగా ఉండాలి. అలా మేము ప్రయత్నం చేసుకుంటాం. శ్రవణవు కథాయాం, మా చెవులు రెండూ కూడా నీ కథలను, నీకు సంబంధించిన మాటలను వినటంలోకే పూర్తిగా చేరిపోవాలి. నీ కథలను వినటంతోనే మా చెవులు మొత్తం నిండిపోవాలి. అలా మేము ప్రయత్నం చేసుకుంటాము. హస్తౌచ కర్మసు, మా 2 చేతులు నీకు ఏదో సేవలు చేసుకోవటానికే వినియోగించుకునే ప్రయత్నం మేము చేసుకుంటాము. మనస్తవ పాదయోర్న స్మృత్యాం, మా మనస్సు నీ పాదాలను స్మరించుకోవటంతోనే నిరంతరం ఉండేటట్లుగా మేము ప్రయత్నం చేసుకుంటాము. అలా జరగాలి. శిరస్తవ నివాస జగత్ ప్రణామే, మేము తలకాయ ఎగరేసేయము, ఇక మీద తలకాయ ఎగరేయటం అనే పని చేయము. అసలు శిరస్సుని తవ నివాస జగత్ ప్రణామే, ఈ జగత్తు మొత్తం నీ నివాస స్థానం అని అనుకుని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నీ దేవాలయం కింద భావించి ఈ ప్రపంచానికే నమస్కారం చేసేట్లుగా మేము మా తలకాయని వంచుకుంటాము. శిర తవ నివాస జగత్ ప్రణామే, మా చూపుల్ని ఎప్పుడూ నీ మీద ఉంచుకుంటామని చెప్పాలి, కానీ నువ్వు ఎప్పుడు కనిపించవు కదా. ఏదో మా అదృష్టం కొద్దీ దేవర్షి నారద మహర్షి గారు ఏదో కాస్త శపించారు కాబట్టి ఆయన అనుగ్రహం కొద్దీ నిన్ను చూశాం, కానీ ఎప్పుడూ నిన్ను చూడడం అనేది అయ్యే పని కాదు కదా. అందువల్ల భవత్తనూనాం, నీ యొక్క రూపాంతరాలైనటువంటి సత్పురుషుల యొక్క దర్శనం మీదే మా దృష్టి ఉండేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాము. అలా ఉండేటట్లుగా నువ్వు కూడా కాస్త అనుగ్రహించు. వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామే దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం అని చెప్పారు. మాకున్న ఇంద్రియాలు ఏవి కూడా వేర్వేరు పనులు చేయకుండా ఆ ఇంద్రియాలన్నీ నీ వైపుగా సాగేటట్లుగా మేము ప్రయత్నం చేసుకుంటాము. ఆ ప్రయత్నాన్ని నువ్వు కూడా కాస్త అనుగ్రహించు, నువ్వు కూడా వాటిని అటువైపే వెళ్ళేటట్టు ప్రేరేపించు అని ప్రార్థన చేసి వాళ్ళు నువ్వు అనుమతిస్తే మేము బయలుదేరుతాము అని దోసిలు వగ్గి నుంచున్నారు. తర్వాత ఏం జరిగింది అని శ్రీశుక ఉవాచ. ఇత్థం సంకీర్తితస్తాభ్యాం భగవాన్ గోకులేశ్వర దామ్నా చోలూఖలే బద్ధ ప్రహసన్నామ గుహ్యకౌ. ఇత్థం ఈ విధంగా తాభ్యాం సంకీర్తిత, వాళ్ళిద్దరూ పొగుడుతూ ఉంటే, వాళ్ళిద్దరూ స్తుతి చేస్తూ ఉంటే నవ్వుతూ నుంచుని వింటున్నాడు భగవాన్ గోకులేశ్వర, సర్వసమర్థుడు. ఈరోజు మాత్రం గోకులానికి పరిమితమైనట్లుగా నటిస్తున్నటువంటి వాడు, గోకులేశ్వరుడిగా నటిస్తున్నటువంటి వాడు ఆయన. గోకులేశ్వరుడు కూడా ఏమీ లేదు. దామ్నాచ ఉలూఖలే బద్ధ, తల్లికి కోపం వచ్చి రోటికి కట్టేస్తే
ఆ రోలు అలాగే ఉంది, తాడు అలాగే ఉంది, అయ్యవారు అలాగే ఉన్నాడు. ఈ మూడు అలాగే ఉన్నాయి. దామ్నాచ ఉలూఖలే బద్ధ. అయినా సరే ప్రహసన్నామ, ప్రహసన్ ఆహ, నవ్వుతూ గుహ్యకౌ వాళ్ళిద్దరినీ నలకూబరుణ్ణి మణిగ్రీవుణ్ణి ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ జ్ఞాతం మమ పురైవైతత్ ఋషిణా కరుణాత్మన యచ్ఛ్రీమదాంధయోర్వాగ్భిః విభ్రంశోనుగ్రహ కృతః. మీరు చక్కగా చెప్పుకున్నారు కానీ జ్ఞాతం మయా పురైవైతత్, నాకు ఇదంతా ముందే తెలుసు, నేను సర్వజ్ఞుణ్ణి కదా, ముందే తెలుసు. కానీ శాపం పెట్టాడు అని నారద మహర్షి గారి మీద కోపం పెట్టుకోవద్దు. కోపం లేదన్నట్టు మీరు చెప్తున్నారు కానీ కోపం పొరపాటును కూడా పెట్టుకోవద్దు. ఋషినా కరుణాత్మన, మహర్షి గారు కరుణతో మీకు శాపం పెట్టాడు. మీకు శ్రీమదాంధం అంటే సంపదల వల్ల కలిగినటువంటి అహంకారంతో కళ్ళు కానరాకుండా ఉన్నాయి అప్పటికి. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఒక దెబ్బ లాంటిది కొట్టాలి, కొట్టకపోతే మీకు బుద్ధి రాదు. అందువల్ల శ్రీమదాంధయో వాగ్భిః విభ్రంశ, తన శాపవాక్యాలతో ఉన్న స్థానం నుంచి కింద పడేయటం అని చేశాడు కదా. సహ అనుగ్రహ కృత, మీకు అనుగ్రహమే ఆయన చేశాడు. అది దృష్టిలో పెట్టుకోండి. మీ మీద అనుగ్రహంతో, కరుణతో, దయతో నారద మహర్షి గారు శాపం పెట్టాడు. జ్ఞాతం మమ పురైవైతత్ ఋషిణా కరుణాత్మనా యచ్ఛ్రీమదాంధయోర్వాగ్భిః విభ్రంశోనుగ్రహ కృతః. సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్కృతాత్మనాం దర్శనాన్నో భవేద్బంధః పుంసోక్ష్ణో సవితుర్యథా. మీరు అనుకుంటున్నట్లుగా నా దర్శనం గొప్పది అని లేదు. నా దర్శనం కంటే మీకు నారద మహర్షి గారి దర్శనమే గొప్పది. అదే మీకు చాలా లాభం చేకూర్చింది. ఎందుకంటే సాధూనాం స్వధర్మ మార్గంలో ఉండేవాళ్ళు, సమచిత్తానాం అన్నిటి మీద సమమైనటువంటి దృష్టి ఉన్నవాళ్ళు, అన్నిటి మీద సమమైనటువంటి పరమాత్మే ఉన్నాడు అనేటువంటి దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు, సుతరాం చాలా కరుణతో ఉండేటువంటి వాళ్ళు, మత్కృతాత్మనాం అన్నిట్లోనూ నన్నే చూసేవాళ్ళు, నన్ను సాక్షాత్కరింపజేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క దర్శనం వలన, వాళ్ళని ఒకసారి దర్శించుకోవటం వలన భవేద్బంధో నః, భవేద్బంధో నో, బంధం అనేది మానవులకి ఉండదు, బంధం అనేది జీవులకి ఉండదు. పుంసః ఆ మానవుడు మానవుడే కావచ్చు కాక, జీవుడు జీవుడే కావచ్చు కాక, లేకపోతే మరొక జాతికి చెంది ఉండవచ్చు కాక, ఎవరైనా సరే వాళ్ళకి బంధం అనేది మాత్రం ఉండదు. ఎలా? పుంసోక్ష్ణో సవితుర్యథా. మనిషి తాలూకు కళ్ళకి ఒకవేళ కనుక సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగిందా, సూర్యుడి కాంతి ప్రసరించిందా, అప్పుడు చీకట్లు అనేవి ఉండనే ఉండవు కదా. చీకట్లు అనేవి సూర్యుడి కాంతి ప్రసరించినప్పుడు ఎట్లాగైతే ఉండవో, అలాగే మనిషి తాలూకు చూపులు సత్పురుషుల మీద పడ్డప్పుడు బంధం అనేది ఉండదు. లేదా మనిషి మీద ఆ సత్పురుషుల యొక్క చూపు పడ్డప్పుడైనా, రెండిట్లో ఏదో ఒకటి, మనిషి తాలూకు చూపులు సత్పురుషుల మీద పడటమే ప్రధానం. అది జరిగినప్పుడు పొరపాటును కూడా బంధం అనేది ఉండదు, చాలా లాభం కలుగుతుంది. అలాంటి లాభం నారద మహర్షి గారు మీకు చేకూర్చారు. కాబట్టి నారద మహర్షి యొక్క అనుగ్రహమే ఇది అని తెలుసుకోండి అయ్యా. ఆయన మీద కోపం మాత్రం పెట్టుకోవద్దు. సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్కృతాత్మనాం దర్శనాన్నో భవేద్బంధః పుంసోక్ష్ణో సవితుర్యథా. తద్గచ్చతం మత్పరమౌ నలకూబర సాధనం సంజాతో మయి భావో వాం ఈప్సితః పరమో భవః. తద్గచ్చతం కాబట్టి బయలుదేరండి. మత్పరమౌ మనసులో నేనే పరమాత్మనే అన్నిటికంటే అందరికంటే గొప్పవాడిని అని ఉంచుకోండి. ఓ నలకూబర, ఓ మణిగ్రీవ. నలకూబరుడు పెద్దవాడు, మణిగ్రీవుడు తమ్ముడు, అందువల్ల పెద్దవాడిని పేరుతో పిలిచాడు. ఓ నలకూబర, ఓ మణిగ్రీవ, సాధనం ఇంటికి బయలుదేరండి, ఇంటికే వెళ్ళండి. సంజాతో మయి భావో మాం, మీ ఇద్దరికీ నా మీద కాస్తంత భక్తి కుదిరింది. ఆ కుదిరిన భక్తిని నిలుపుకోండి, పెంచుకోండి. పెంచుకుని ఈప్సితః పరమః అభవః యస్మాత్, మీకు మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండటానికి పనికొచ్చేటువంటి భావం ఇది. అలా పనికొచ్చేటువంటి భావాన్ని పెంచుకుని పునర్జన్మ లేకుండా చేసుకోండి. మీరు కోరినటువంటి పునర్జన్మ రాహిత్యం, జన్మరాహిత్యం అనేదాన్ని దీంతో మీరు సాధించుకోండి, దీన్ని వదిలిపెట్టబోకండి అని చెప్పాడు. తద్గచ్చతం మత్పరమౌ నలకూబర సాధనం సంజాతో మయి భావో వాం ఈప్సితః పరమో భవః. పైన ఏం జరిగింది? శ్రీశుక ఉవాచ ఇత్యుక్తౌ తౌ పరిక్రమ్య ప్రణమ్య చ పునః పునః
బద్ధోలూఖలం ఆమంత్ర్య జగ్మతుర్దిశముత్తరాం ఇత్యుక్తౌ. ఈ రకంగా పరమాత్మ చెప్పేసరికి వాళ్ళిద్దరూ నలకూబరుడు మణిగ్రీవుడు ఇద్దరు కూడా పరిక్రమ్య ఆయనకు ప్రదక్షిణం చేసి, ప్రణమ్య ఒకసారి దండం పెట్టి, మళ్ళీ ఇంకోసారి దండం పెట్టి, పునః మళ్ళీ దండాలు పెట్టి, మళ్ళీ ఈ రూపంలో దొరకద్దు, మళ్ళీ ఈయన దర్శనం చేసుకోవాలంటే ఈ రూపంలో మనకి సాక్షాత్కరించద్దు, మళ్ళీ ఈ రూపంలో దండం పెట్టుకోవడానికి మనకి అదృష్టం తోడవద్దు అని అనుకుని పునః మళ్ళీ పెట్టిన దండాలే మళ్ళీ పెట్టిన దండాలే మళ్ళీ పెట్టి ఇష్టం లేకపోయినా సరే బద్ధోలూఖలం ఆయన మాత్రం ఆ రోటికి తాడు కట్టుకుని అలాగే ఉన్నాడు, దాన్ని మార్చలేదు. నీ సంసార బంధాలు మాత్రం పోగొడతాను అని మాటిస్తున్నాడు. అలాంటి వాడిని ఆమంత్రియ అనుజ్ఞ తీసుకుని అయ్యా బయలుదేరుతాము అని చెప్పి ఒప్పించి జగ్మతుర్దిశముత్తరాం ఉత్తర దిక్కుగా బయలుదేరి తమ నగరం అలకాపురి అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇత్యుక్తౌ తౌ పరిక్రమ్య ప్రణమ్య చ పునః బద్ధోలూఖలం ఆమంత్ర్య జగ్మతుర్దిశముత్తరాం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో 43 శ్లోకాలున్న నారద శాపం అనే పేరు కలిగినటువంటి 10వ స్కంధంలోని 10వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈరోజు వ్యవహారంలో ఒక ప్రధానమైన విషయం ఉంది. పరమాత్మ చెప్పినటువంటి ప్రధానమైన విషయం, నలకూబరుడు మణిగ్రీవుడు చేసినటువంటి స్థుతిలో ఉండే విషయాలు దాదాపుగా మనకి తెలిసిన విషయాలే, దాదాపుగా ముక్కలుగా తెలిసిన విషయాలే. వాళ్ళు ఒక ఆర్డర్లో పెట్టారు, ఆ ఆర్డర్లో మనం కొత్తగా విన్నదేమోనేమో కానీ విషయాలు సుమారుగా తెలిసినవే. కానీ పరమాత్మ చెప్పినటువంటి విషయానికి మాత్రం విలువ చాలా ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని మనం చూడటం అనేది చాలా ప్రధానం. వాళ్ళని మనం చూస్తే గనక కంటి మీద సూర్యుడి అనుగ్రహం పడినట్లుగా చీకట్లు అనేవి తొలగిపోతాయి. కంటి మీద సూర్యుడి అనుగ్రహం పడాలి అంటే దానికంటే ముందు కళ్ళు తెరిచి ఉండాలి. కళ్ళు మూసేసుకుని దాని మీద రుమాలో మరొకటో కప్పుకుంటే మిట్ట మధ్యాహ్నం అయినా సరే ఏం కనిపించదు, చీకటిగా ఉంటుంది, హాయిగా పడుకోవచ్చు. అలా కాదు, కంటి మీద సూర్యుడి అనుగ్రహం పడాలి అంటే కళ్ళు తెరుచుకుని ఉంచాలి. అంటే మనం సత్పురుషుల్ని చూడాలి, మనం సత్పురుషుల్ని చూసి వాళ్ళు చెప్పే మాటలు వినటానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి మాట చాలా చాలా ప్రధానమైనటువంటి వాక్యం. సత్పురుషుల యొక్క దర్శనం అనేది, వాళ్ళని మనం చూడటం అనేది, వాళ్ళ మాటల్ని మనం వినటం అనేది మనకి పరమాత్మను దర్శించుకోవటం కంటే కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. సరిగ్గా చెప్పుకోవాలంటే పరమాత్మను దర్శించుకునేటువంటి అవకాశాన్ని ఏర్పరుస్తుంది అనే విషయం చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇది గనక ఏర్పడితే ఆ నలకూబరుడికి మణిగ్రీవుడికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే చివరికి వాణి అని వాళ్ళు అద్భుతంగా చెప్పారు కదా, వాణి గుణానుకథనే శ్రవణే కథ శ్రవణవు కథాయాం అని చెప్పారు కదా. మా ఇంద్రియాలన్నీ నీ మీదకే వర్తించాలి, చివరికి ఈ రోజు వరకు అహంకారంతో ఎగరేసిన మా తలకాయ కూడా తవ నివాస జగత్ ప్రణామే, నీ నివాసమైనటువంటి జగత్తుకే ప్రణామం చేసేటువంటి వినయపూర్వకమైన పరిస్థితికి రావాలి అని వాళ్ళు చెప్పారు కదా. అలాంటి పరిస్థితికి తప్పనిసరిగా వస్తుంది అనేది ప్రధానమైన విషయం. దాన్ని మనం చాలా గట్టిగా దృష్టిలో ఉంచుకుందాము. దానికోసం మనం గట్టిగా ప్రయత్నం చేయాలి అని కూడా మనం అనుకుందాము. మనల్ని కూడా అలాగే మరి నలకూబరుణ్ణి మణిగ్రీవుణ్ణి శిక్షించినట్లుగా కాకుండా కొంచెం మెత్తగానే, కొంచెం ఉన్న దాంట్లో జాగ్రత్తగానే, మనకేం ఇబ్బంది కలగకుండా మనకు కూడా అలాంటి వినయాన్ని, అలాంటి ఇంద్రియాలను అదుపులో పెట్టుకునేటువంటి పరిస్థితిని, అలాంటి మార్గాన్నే అనుగ్రహించవలసిందిగా ఆ అఖిలానత నఖలూకృత నిఖిలాపన్ ముఖభావనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.